కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఏషియా కప్ 2025 ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా క్లియర్ గా మనం గెలిచేసాం అనమాట. మన ఇండియా గెలిచేసింది, అది కూడా పాకిస్తాన్ మీద. వీ నో ఎంత ఇబ్బంది పడ్డామో, ఎన్ని ఫేస్ చేసామో వాళ్ళ వల్ల మనం అని. బట్ ఫైనల్లీ మనం గెలిచేసాం, అది కూడా వితౌట్ ట్రోఫీ అని చెప్పుకోవాలి. సో ఈ రోజు నాతో పాటు సుధీర్ గారు ఉన్నారు, క్రికెట్ అనలిస్ట్. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అండ్ సెలబ్రేటింగ్ మోడ్ లో కనిపిస్తున్నారు చూస్తుంటేనే ఆల్రెడీ నాకు. అబ్సల్యూట్లీ. ఒకవైపు దసరా ఉత్సవాలు, అమ్మవారి నవరాత్రులు అండ్ ఇండియన్ టీం విక్టరీ, అవన్నీ కూడా సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దేశం అంతటా అంటే అట్లాగే ప్రపంచం అంతటా కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మన హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ మనం తెలియజేద్దాం ఐ డ్రీమ్ తరఫున ఇండియన్ టీం కు. వండర్ఫుల్ ప్రదర్శన కనబరిచారు. మీరు అన్నట్టుగా క్లీన్ స్వీప్ అసలు యాక్చువల్గా ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా. గతంలో కూడా కొన్ని టోర్నమెంట్స్ లో గెలిచారు అలా. కొంచెం డామినెన్స్ ఎక్కువనే కనబడ్డది. నిన్నటి మ్యాచ్ ఆఫ్ కోర్స్ వాస్ డిఫరెంట్ యాక్చువల్లీ. నిన్న కొంచెం కష్టపడాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఆల్సో గేవ్ ఎ గుడ్ ఫైట్, వైష్ణవి, డౌటే లేదు. అండ్ మొత్తానికైతే కేమ్ త్రూ. సో కంగ్రాచులేషన్స్ టు ది ఇండియన్ టీమ్. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఒక టైటిల్ గెలిచారు అండ్ మరొక టైటిల్ ఇండియన్ హిస్టరీలో యాడ్ అయిపోయింది. మీరు అన్నారు కదా ట్రాఫీ లేకుండా వచ్చారు అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ట్రాఫీ ఎటుపోతే వస్తుంది లేండి, అది ఎటుపోయినా కానీ కమ్ టు ది బీసీసీ హెడ్ క్వార్టర్స్ ఇవాళ కాకుండా రేపు వస్తుంది. ఈ మ్యాచ్ కొంచెం హిస్టరీలో నిలిచిపోయే మ్యాచ్ గా కనిపిస్తుంది కదా సార్. అంటే వితౌట్ ట్రాఫీ మన వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ పెహల్గామ్ ఇట్ బికేమ్ ఏ వరల్డ్ వైడ్ సెన్సేషన్ కదా. నో డౌట్ వైష్ణవి, ఎందుకంటే ఆ అటాక్ తర్వాత అసలు యాక్చువల్గా రియల్ గా పాకిస్తాన్ తోటి ఆడరా అన్నటువంటి నమ్మకం కూడా లేకుండే. అసలు యాక్చువల్గా చాలా డౌట్స్ ఉండే. బట్ ఇట్స్ ఓకే. స్పోర్ట్స్ మరొకసారి మనందరికీ తెలుసు ఒక మంచి సిగ్నల్ ఇస్తుంటది అందరికి. అండ్ స్పోర్ట్స్ ద్వారా చాలా రిలేషన్స్ కూడా డెవలప్ అవుతుంటాయి. యా, ఇండియాకి ఆ గుణం కూడా ఉంది, మర్చిపోయే గుణం అందరికి. కైండ్నెస్ ఎక్కువగా ఉంటుంది కనుక మీరు అన్నట్టుగా పాకిస్తాన్ పాకిస్తాన్ 3 సార్లు ఓడించడం అదొక సంథింగ్ స్పెషల్ యాక్చువల్లీ ఫర్ ఇండియన్స్. అండ్ దట్ సూర్యకుమార్ యాదవ్ తను మ్యాచ్ ఫీస్ అంతా కూడా అతను చెప్పాడు కదా, పెహల్గామ్ వాళ్ళకి ఇస్తారని, ఫ్యామిలీస్ కి ఇస్తారని చెప్పి. దట్స్ గుడ్ జెస్చర్ యాక్చువల్లీ. అండ్ పీపుల్ హ్యావ్ టు డూ లైక్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అనేది అసలు యాక్చువల్లీ ఇట్ వాజ్ బిగ్ లాస్ టు ది ఇండియన్ మన ఫ్యామిలీ కమ్యూనిటీకి, రియల్ గా నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్స్ ఓకే. ఒక టైటిల్ అయితే వచ్చింది ఇండియాకు. అండ్ దట్ పాకిస్తాన్ ఓడించడం అనేది అటాక్ తర్వాత ఇట్ వాస్ సంథింగ్ స్పెషల్ అండి, డౌటే లేదు వైష్ణవి. అండ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి నిన్నటి నుంచి గొడవ జరుగుతూనే ఉంది. పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన ప్రతిసారి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, హ్యాండ్ షేక్ చేయలేదు అని. అండ్ నిన్న కూడా సరే అక్కడ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి కప్పు తీసుకోలేదు, స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఏమైపోయింది అనే కామెంట్ అయితే రైజ్ చేశారు. సో దాని గురించి ఏమంటారు సార్? నేనేమంటానంటే చూడండి, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ షేక్ అనేది అంత పెద్ద మ్యాండేటరీ అయితే కాదు, చేయాలి షేక్ చేయాలి. బట్ ఇట్స్ ఓకే. స్పోర్ట్స్ లో ఎలా ఉంటుందంటే ఓడిపోయిన వాళ్ళను కొంచెం మందలించడం అనేది చేస్తుంటాం. బికాస్ మనం విక్టరీ తోటి ఎంత ఆనందపడతామో, ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళతో ఆడామో వాళ్ళని కొంచెం కన్సోల్ చేయడం అనేది కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అనువైతే దట్స్ అప్ టు ద క్యాప్టెన్స్ అండి. క్యాప్టెన్స్ అండ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. కొంతమంది షేక్ హ్యాండ్ రియల్ లైఫ్ లో కూడా ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ నాటువంటి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు. జనరల్ గా ఐ డోంట్ షేక్ ఎనీబడి బై హ్యాండ్స్ యాక్చువల్లీ. జనరల్ గా చెప్తున్నాను, చాలా అరుదుగా చేస్తుంటాం. సో దట్స్ ఓకే. బట్ అలా కాకుండా నాకు ఏమనిపించింది అంటే, నేను కొంచెం పాకిస్తాన్ చైర్మన్ కానివ్వండి, లేకుంటే అతనే ఏషియన్ కౌన్సిల్ కూడా ప్రెసిడెంట్ గా ఉన్నాడు, నాకు కొంచెం తన యొక్క అతడు మినిస్టర్, గవర్నమెంట్ దాంట్లో మినిస్టర్ గా కూడా ఉన్నాడు కనుక కొంచెం మెచ్యూరిటీ కనబరిస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అతను కప్ ఇవ్వకుండా కానీ కప్పు అతని నుంచి తీసుకోవడానికి ఇండియా నుంచి ఇష్టపడినప్పుడు వేరే వాళ్ళ నుంచి ఇప్పిస్తే బాగుండేది అసలు. యాక్చువల్గా వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ, దాంట్లో పోయేది ఏంది? ఎలా అయినా ఇండియా కప్పు గెలిచింది. ఇవాళ కాకుండా రేపు ఇండియన్ బీసీసీ హెడ్ క్వార్టర్స్ వస్తుంది, అది వస్తుంది కదా ట్రాఫీస్, మెడల్స్ అన్ని కూడా. సో అందుకనే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ అంటే అఫ్కోర్స్ హి లిఫ్టెడ్ ద కప్ మనం చూసాం. బట్ ఇక్కడ ఇమాజినరీ సెలబ్రేషన్ టైప్ అయిపోయింది అదంతా కూడా. అట్లా కొంచెం అతను నాకేమనిపించింది అంటే యాజ్ ఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతని నుంచి తీసుకుంటే కూడా ఏం తప్పు లేకుండే. బట్ ఇండియన్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. అందుకనే చాలా డిలే అయిపోయింది వైష్ణవి. మనం చూసాం కదా 40-45 మినిట్స్ వరకు ప్లేయర్స్ అందరూ ఇండియన్స్ ప్రోటోకాల్ వాళ్ళందరూ కూడా వచ్చారు, జాయిన్ అయినారు. దాదాపుగా చీఫ్ గెస్ట్ అందరూ వచ్చారు.
ఆ డిలే అనేది కూడా ఒక మంచి సిగ్నల్ ఇవ్వలేదు రియల్ గా చెప్పాలంటే. బికాస్ అవును. ఈవెన్ స్పోర్ట్స్ ఛానల్ వాళ్ళు కూడా ఎంతసేపు డిస్కషన్ చేస్తుంటారు, ఎంతసేపు మాట్లాడగలుగుతారు. ఎవరైనా కానీ ఒక 1 hour కూర్చోబెట్టాలి గెస్ట్లు అన్నట్టు కూడా ఇట్ వాస్ నాట్ ఈజీ యాక్చువల్లీ. బట్ ఆ Yes, 1 hour ను రవి శాస్త్రి కానీ, వసీం అక్రమ్ కానీ, ఆ తర్వాత సంజయ్ మంజ్రేకర్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా యాంకర్ తోటి ఫిల్ చేశారు. Mm. అండ్ మంచి మంచి విషయాలు కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఏం అంటే పబ్లిక్ అయితే బోర్ కొట్టకుండా చేశారు, అందులో అంటే డౌటే లేదు. గేమ్ మధ్యలో కూడా రవూఫ్ అనే వ్యక్తి ఇట్లా మన ప్లేన్ క్రాష్ గురించో ఇట్లా సైగలు చేస్తే ఇట్లా అనడము ఎంత గలీజ్ గా అనిపించింది. మళ్ళీ బూమ్రా దానికి రియాక్షన్ ఇచ్చాడు. ఇట్స్ ఓకే, బుమ్రా కూడా ఇచ్చాడు కదా, టిట్ ఫర్ టాట్ టైప్ జవాబు ఇచ్చాడు కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇన్ ద ఎండ్ విక్టరీ ఎవరిదంటే ఇండియన్స్ దే కదా. Mm. సో ఇవన్నీ జరగకూడదండి, ఎందుకంటే స్పోర్ట్స్ ను ఎప్పుడైతే మనం సెపరేట్ గా చూస్తామో, పాలిటిక్స్ లో మనం ఇంక్లూడ్ చేయము. ఐ థింక్ స్పిరిట్ అనేది కనబరచాలి ఏ ప్లేయర్ అయినా కానీ మైదానంలో ఉన్నప్పుడు. ఎందుకంటే అన్ని మర్చిపోతాం మనం. మైదానంలో ఎంటర్ అయినాము అంటే వైష్ణవి గుర్తుంచుకోండి, వీఆర్ లైక్ సోల్జర్స్. మనకు Yes. ఇంటి ప్రాబ్లమ్స్, బయటి ప్రాబ్లమ్ ఏవి కూడా గుర్తుకుండవు అసలు. యాక్చువల్గా ఓన్లీ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్, బౌలింగ్ చేసినప్పుడు బాల్ చేతిలో ఉన్నప్పుడు బ్యాటర్ని ఎలా అవుట్ చేయాలన్నటువంటి ఒక థింకింగ్ తోటే మనం బాల్లోకి దిగుతాం. అండ్ దాంట్లో స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా స్పోర్ట్స్ నేర్పేది ప్రతి వాళ్ళకి ఏంటంటే డిసిప్లిన్. అండ్ Yes, దట్టు sir. వైష్ణవి నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు కదా, రోల్ మోడల్స్ అండి. అవును సూర్యకుమార్ సార్. యాదవ్ కానీ, మీకు శుభ్మన్ గిల్ కానీ, ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా మెల్లమెల్లగా అవుతున్నాడు. అండ్ తిలక్ నిన్న వర్మ గేమ్ లో played a అయితే great తిలక్ match. వర్మ యా Yeah, అట్లాగే సో బుమ్రా కూడా ఒక రోల్ మోడల్. యంగ్స్టర్ అందరు కూడా చూడండి, వాళ్ళు రేపు బుమ్రా స్టైల్లోనే బౌలింగ్ చేయడం ఇష్టపడతారు. దే అవును. వాంట్ టు బి లైక్ బుమ్రా. సో అలా అందరిని ఇంప్రెస్ చేస్తూ వచ్చాడు కనుక ఐ Yes, sir. థింక్ ఎవరైనా ఒకళ్ళు అది కావాలి. ఇప్పుడు వాళ్ళు కోపంగా ఉన్నారు అంటే మనం శాంతంగా ఉండాలి. Mm. మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ జవాబు ఇచ్చామనుకోండి, ఏమైపోతుందంటే అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి అసలు. అంటే మన సో వాళ్ళు అలా ఇండియన్స్ రియాక్ట్ అవ్వకుండా నేనేమనుకుంటానంటే ఉండాల్సింది అంటున్నారు సార్. అంటే ఇండియన్స్ మెచ్యూరిటీ కనబరిచారు. అభిషేక్ శర్మ మీరు అన్నట్టుగా రౌఫ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కంటిన్యూ చేయాలంటే, రౌఫ్ చేసినప్పుడు మంచి జవాబు బ్యాట్ తోటి ఇచ్చాడు. 350 Sir. సాధించాడు, అటాక్ చేశాడు. మంచి కౌల్ గా కామ్ గా ఉన్నాడు. బ్యాట్ తోటి బల్లాసే జవాబు దేనా అంటారు కదా, అట్లాగే జవాబు ఇచ్చాడు బ్యాట్ తోటి. Mm. అండ్ బౌలర్స్ కూడా బాల్ తోటి జవాబు ఇచ్చారు. నిన్న అద్భుతమైనటువంటి బౌలింగ్ చేయడం చూసాం. సో అవును. అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేసిందో ఆడడానికి, అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఒక మంచి అవకాశంగా దాన్ని భావించి వాళ్ళు కూడా కొంచెం పేషెన్స్ ఎక్కువ కనబరిస్తే బాగుండేది. Sir. అంటే అనవసరంగా ఇవన్నీ మీరు అన్నట్టుగా ఒక మంచి సిగ్నల్ ఇవ్వలేదు యూత్ కు. ముఖ్యంగా ఏంటంటే బికాస్ Mm. చిన్నపిల్లలందరూ కూడా మనం అదే అంటే ఇప్పుడు నేర్చుకుంటారు. అయిన బట్ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో 10 years లోపు వాళ్ళు వీళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళకు మంచి సిగ్నల్స్ పోవు. వాళ్ళు Yes, ఇవన్నీ sir. ఏం చేస్తారంటే ఇవన్నీ మైండ్ లో ఉండిపోతాయండి అసలు. యాక్చువల్లీ ఉండకుండా Correct. ఉండాలి. ఒక మంచి ఇన్సిడెంట్ మైండ్ లో ఉండాలి కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఎప్పుడు మైండ్ లో ఉండకూడదు అసలు. అవును. సో అది ఐ థింక్ దట్ వాజ్ సంథింగ్ దిస్ థింగ్. బట్ ఇట్స్ ఓకే, మ్యాచ్ అయిపోయింది, టోర్నమెంట్ అయిపోయింది, ఇండియా గెలిచింది. వి ఆల్ షుడ్ బి హ్యాపీ. లెట్ us జస్ట్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆఫ్ ఇండియన్స్ అండి. వైష్ణవి, సార్ that's it. బట్ తిలక్ వర్మ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేసాడు. అభిషేక్ శర్మ కోసం ప్రిపేర్ అయ్యి ఉంటారు లాస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత. బట్ తిలక్ వర్మ ఈస్ అవుట్ ఆఫ్ బాక్స్ అనే కదా చెప్పుకోవాలి కదా సార్. అవుట్ ఆఫ్ బాక్స్ పర్ఫార్మెన్స్. మరి మీరు అలా అంటే ఒకే ఒక బాల్ ఆడినటువంటి రింకు సింగ్ ఏమంటాడు చెప్పండి. Yes. సంథింగ్ అవుట్ స్టాండింగ్. డెఫినెట్లీ ఈ టోర్నమెంట్ మొత్తంలో అతనికి ఒకేసారి ఛాన్స్ వచ్చింది. అండ్ దట్టు చూడండి, ఇట్ వాజ్ యా అంటాం కదా, దానే పే లిఖాయే ఖానే వాలే కా నామ్ అన్నట్టు. అంటే యా అతని ఆ బాల్ మీద షార్ట్ పైన రాసి ఉంటది అన్నట్టు, ఎవరు ఎటు ఆడతారు ఆ బాల్ పైన రాసి ఉంటుంది. సో హిజ్ నేమ్ వాజ్ రిటర్న్ యాక్చువల్లీ. ఆ షార్ట్ ఆ బాల్ పైన రాసి ఉన్నది అండ్ అతడు విక్టరీ సాధించి పెట్టాడు. సో దిస్ థింగ్స్ హ్యాపెన్ అండి యాక్చువల్లీ. సో మీరు అన్నట్టుగా తిలక్ వర్మ వాజ్ ద రియల్ హీరో టు యెస్టర్డే. ద వే హీ ప్లేడ్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఎంత మెచ్చుకున్నా తక్కువనే. అండ్ ఆ మెచ్యూరిటీ అంతా కూడా అతనికి ఎక్కడ వచ్చింది అంటే వైష్ణవి ముంబై ఇండియన్స్ ఆడిన తర్వాతనే చాలా డెవలప్ ఎస్ అయినాడు. సార్. తన క్వాలిటీస్ షార్పన్ చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి ప్లేయర్ గా ఎదుగుతూ ఉన్నాడు. ఇండియన్ టీమ్ లో ఇప్పుడు ఒక రెగ్యులర్ మెంబర్ గా అయిపోయినాడు. అండ్ దట్టు అవును. మంచి ఫీల్డర్. అతను ఫస్ట్ క్యాచ్ అతనే తీసుకున్నాడు. కరెక్ట్. తర్వాత అట్లా కాకుండా అతను బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ కొంచెం అగ్రెషన్ కూడా ఉంటది అతనిలో అసలు యాక్చువల్గా. ఆల్ అండ్ రౌండర్ టీమ్ లో యా ద వే హీ ఫేస్డ్ హిస్ ఇన్నింగ్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. మంచి టెంపర్మెంట్ కనబడతాడు తన ఇన్నింగ్స్ లో. ఎక్కడ కరెక్ట్ సార్. ఏ బాల్ ను పని చేయాలి, ఎలా డెవలప్ చేయాలి పార్ట్నర్షిప్స్. 2 ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ కూడా, ఒకటి సంజు సామ్సన్ తోటి, ఆ తర్వాత డుబే తోటి. అవి చాలా యా కీలకంగా మారాయి. జస్ట్ అవును. ఇమాజిన్ చేయండి వైష్ణవి 20 for 3 అప్పుడు ఇండియన్స్ వర్ ఇన్ డీప్ ట్రబుల్ అండి. యా 3 పడంగానే అసలు అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు అందరూ. 3 వికెట్లు యా, యా, యా. టప పడ్డాయి. నేను అవును. నేను అనుకుంటా మీరు కూడా ఎక్కడైనా గ్లాస్ ఉంటే వక్కలు చేసి ఉంటారు డెఫినెట్లీ. ఐ థింక్ అవును. అది కూడా హ్యాపెన్ యాక్చువల్లీ. కప్ ఉంటే కప్పు, దిస్ థింగ్స్ అసలు హ్యాపెన్ కోపం యాక్చువల్లీ. వచ్చేస్తుంది పూర్తిగా అందరికి ఏమైపోతుందని చెప్పేసి. అవును. యా, బట్ ఓవరాల్ గా ఇండియా డామినెన్స్ రైట్ త్రూ ది టోర్నమెంట్ కనబరిచింది. అండ్ కనిపించింది. ఒకే విభాగంలో కొంచెం వీక్ ఎక్కడ కనబడ్డారంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం ఫీల్డింగ్ లో కొంచెం డీలా కనబడ్డారు. కండిషన్స్ కూడా దుబాయ్ లో ఎట్లా ఉన్నాయంటే
థిక్ గ్రాస్ ఒకటి బాగా కొంచెం కదలిక, అక్కడ ఫుట్ వర్క్ అనేది ఫీల్డర్స్ కూడా ఇంపార్టెంట్. కదలలేకపోవడం, తర్వాత అవుట్ ఫీల్డ్ స్లోగా ఉండడం, అది కూడా కొంచెం అదేనే. బట్ అదొక్క ఏరియాలోనే ఇండియన్స్ అదే అయినారు కానీ, బట్ అదర్వైజ్ దే ప్లేడ్ గుడ్ క్రికెట్. సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఎ కెప్టెన్ గా ఈ లెడ్ వెల్, దో నాట్ బై ఎగ్జాంపుల్. అంటే బ్యాట్ తోటి అతడు ఎక్కువ పరుగులు కొట్టకున్నా కానీ, సాధించకున్నా కానీ ఈ వాజ్ గుడ్ యాక్చువల్లీ. నిన్న మంచి చేంజెస్ చేయడం చూసాం అతను. ఇంపార్టెంట్ సమయంలో ఎవరిని తీసుకురావాలి ఆ విషయంలో సూర్యకుమార్ ఐ థింక్ ఇట్ గుడ్ డెసిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇట్ పేడ్ ఇన్ డివిడెండ్స్ ఫర్ ఇండియా. రోహిత్ సార్, విరాట్ కోహ్లీ సార్ ఏమైనా మిస్ అయినట్టు అనిపించిందా సార్? మీరు చెప్పండి, మీరు మిస్ అయినట్టు అనిపించిందా? మనకైతే అనిపించలేదు అసలు. యాక్చువల్గా ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా మనం డిస్కస్ చేశాం కదా, మీకు గుర్తుంటది. విరాట్ కోహ్లీ లేకుండా సిరీస్ ను 2-2 తోటి డ్రా చేసుకున్నారు వైష్ణవి, మర్చిపోకండి. సో అంటే ఇండియాకు ఉన్నటువంటి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మంచి బెంచ్ స్ట్రెంత్ ఉందండి, మిగతా టీమ్స్ కు లేవు. ఇంగ్లాండ్ కు పర్వాలేదు, ఆస్ట్రేలియా మిగతా వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సౌత్ ఆఫ్రికా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు. వెస్టిండీస్ అయితే టోటల్ గా దిగి జారిపోయింది. న్యూజిలాండ్ ఈజ్ ఓకే అండ్ పాకిస్తాన్ అయితే దే ఆర్ స్ట్రగ్లింగ్ ఐ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. బట్ వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే నిన్న మంచి బ్యాటింగ్ టఫ్ ఫైట్ ఇచ్చారు. అంటే ఈవెన్ 146 ను వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా అది అసలు యాక్చువల్లీ ఒక సిచ్యువేషన్ లో వైష్ణవి అయిపోయింది అనుకున్నాం మనం. ఫకర్ జమాన్ ఆడుతున్నప్పుడు 80 విదౌట్ లాస్ అప్పుడు చక్రవర్తి వికెట్ తీయడం, ఆ తర్వాత కొంచెం బ్రేక్స్ పడ్డాయి అండ్ ఆ తర్వాత జస్ట్ 20-30 రన్స్ లో మిగతా వికెట్లన్నీ కోల్పోయినారు. కుల్దీప్ వాజ్ అవుట్ స్టాండింగ్, ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసుకోవడం, వరుణ్ చక్రవర్తి ఎవ్రీబడి బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. బుమ్రా చివర్లో ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో ఒక సిచ్యువేషన్ లో 180 స్కోర్ క్లియర్ గా సాధ్యంగా కనబడింది. సో ఒక మంచి ఫైనల్ యాక్చువల్లీ. రియల్ గా చెప్పాలంటే నెయిల్ బైటింగ్ ఫినిష్ అంటాం కదా, సో నెయిల్ బైటింగ్ ఫినిష్ లాగానే కనబడింది. అండ్ దాంట్లో రియల్ హీరో వాజ్ ది హైదరాబాద్ తిలక్ వర్మ. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. తెలుగు సత్తా చూపించాడు. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను అంత సెలబ్రేట్ చేసుకోవడం అని చెప్పేసి గౌతమ్ గంభీర్ గారు, జీజీ గారు. గౌతమ్ గంభీర్ జనరల్ కూల్ గా సెలబ్రేషన్ చేయడం. వరల్డ్ కప్ 2011 వచ్చినప్పుడు కూడా he didn't celebrate it that way. ఇదే ఫస్ట్ టైం అసలు. దట్ ఈస్ వే. అతను రియల్ గా ఒక సైలెంట్ హీరో లాగా ఉంటాడు. వెనక నుంచి మంచిగా నడిపిస్తున్నాడు ఇప్పుడు టీమ్ ను, డౌటే లేదు. న్యూజిలాండ్ తోటి ఇండియాలో ఓడిపోయినా కానీ అతని కోచింగ్ లో ఫస్ట్ టైం అప్పుడే వచ్చాడు. బట్ ఇండియన్ టీమ్ ఈజ్ మెచ్యూర్డ్ గా తయారవుతుంది అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఆడే ప్లేయర్స్ ఉన్నారు. ఎస్ఎస్సి జైస్వాల్ లాంటి ప్లేయర్ కు ఛాన్స్ లేదు, ఎందుకంటే అభిషేక్ శర్మ ఫిట్ అయిపోయినాడు, శుభ్మన్ గిల్ ఆల్రెడీ చక్కగా ఆడుతున్నాడు, సంజు సామ్సన్ ఉన్నాడు, మీకు దుబే, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఉన్నారు కనుక అసలు యాక్చువల్ గా కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మీకు ఇండియన్ టీమ్ లో వచ్చే క్వాలిటీ ఉన్నా కానీ వాళ్ళకి ఛాన్స్ లేకుండా అయిపోయింది. అంత బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు హర్షదీప్ కు ఛాన్స్ లేకుండా పోయింది, రానా. సో ఇండియన్ టీమ్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా తయారవుతుంది. ఇప్పుడు 2026 వరల్డ్ కప్ కంటే ముందు నేను అనుకుంటాను ఈ విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు, కొన్ని ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచెస్ లో కూడా మనం చూసాం. అగైన్స్ శ్రీలంక, అగైన్స్ బంగ్లాదేశ్, ఐ థింక్ దే ప్లేడ్ వెల్ అండ్ చాలా మంచి విక్టరీ అండి, నో డౌట్. ఐ థింక్ అండ్ డిఫీటింగ్ పాకిస్తాన్ that too in all 3 matches was something special for the Indians, no doubt. Of course sir, of course. Yeah, and finally ఎలా అయితే ఏంటి మన విక్టరీ మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది ఇండియా మనం చూస్తున్నాం ఈ సెలబ్రేషన్స్. సో ఇవి ప్రస్తుతానికి మనం ఆ మూడ్ లోనే ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. అబ్సల్యూట్లీ అండి, ఈ మూడ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిగ్ టోర్నమెంట్ వరకు ఇదే చర్చిస్తూనే ఉంటారు అండ్ ఇవి నెంబర్ వేసుకుంటూనే ఉంటాం. మీరు అన్నట్టుగా ఒక మెమరబుల్ డే ఫర్ ఇండియన్స్ yesterday in Dubai అండ్ జామ్ ప్యాక్డ్ స్టేడియంలో. ఓన్లీ జస్ట్ ట్రాఫీ అనేది ఒకటి కొంచెం డిసప్పాయింటింగ్ గా కనబడింది. 45 minutes వరకు స్పెక్టేటర్స్ వెయిట్ చేశారు, తర్వాత అందరూ వెళ్ళిపోవాల్సి వచ్చింది అండ్ దట్ వాస్ ద ఓన్లీ డిసప్పాయింటింగ్ దిస్ థింగ్. బట్ అదర్వైజ్ కొన్ని అఫ్ కోర్స్ చూసాం, స్పిరిట్ లోపాలు కనబడ్డాయి టీమ్ మెంబర్స్ నుంచి. నేను అనుకుంటాను నెక్స్ట్ టోర్నమెంట్ వరకు ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటారని ప్లేయర్స్ మనం ఆశిద్దాం. బట్ పాకిస్తాన్ ఆల్సో ప్లేడ్ గుడ్ క్రికెట్ ఎస్టర్డే. యాక్చువల్లీ మంచి జవాబు ఇచ్చారు, వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ చేశారు, బౌలింగ్ చేశారు. But Indians right through the tournament were outstanding, no doubt. Yes. Hats off to the Indians. One more trophy we won and heartfelt congratulations to them. Yeah sir, thank you sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.